ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో ఉదయకాల సమయంలో మీతో కలిసి ఈ రీతిగా పునరుద్ధానం దినమున ఆరాధించుకోవటానికి మనమందరము కూడా ఏకీభించి కొంచెం ప్రభుని స్తుతించుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా అనే పాట పాడుకుంటూ దేవుణ్ణి ఆరాధించుకొని గణపరుచుకుందాము. హల్లెలూయా. మనమందరం గట్టిగా తప్పదు కొడుతూ ప్రభుని స్తుతిస్తూ దేవుని ఆరాధించుకుందాం, గణపరుచుకుందాం, సన్నిధించుకుందాం. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకు బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నా అంతరంగము, ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో, ఆస్వాదింతును నీ
నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృపతలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇది ఎన్న తగినది కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 హల్లెలూయా. మనమందరము కూడా ఉదయకాలం మనం దేవుని ఆరాధించుకుందాం, లేక గణపరుచుకుందాం. మీరున్న స్థలంలోనే మీరందరూ మాతో ఏకీభించి దేవుని ఆరాధించాలని, గణపరచాలని హృదయపూర్వకంగా నేను మనవి చేస్తున్నాను. నాతో ఏకీభించి పరిశుద్ధుడైన మహిమ ప్రభావం నీకే అనే పాట పాడుకుంటూ దేవుని గణపరుచుకుందాం. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. ఆరాధన నీకే నా యేసయ్యా. స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. పరిశుద్ధుడవై
మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావము కిరీటముగా ధరింపజేసితివి. నీ స్వాస్థ్యమైన నీ వారితో కలిసి నిన్ను సేవించుటకు నీ మహిమ ప్రభావములు కిరీటముగా ధరింపజేసితివి. శాశ్వత కాలము వరకు నీ సంతతిపై దృష్టి నిలిపి నీ దాసుల ప్రార్థనలు సఫలము చేసితివి. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. అందరూ సేవించను నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించను నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. గట్టిగా తప్పులు కొడి. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో. సేవించిన నిన్నే నా పూర్ణ హృదయముతో. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు. వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. వాత్సల్యమై నా యేసయ్యా కృప చూపుచున్నావు. వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి ప్రధానవై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. అందరూ కలిసి. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే. నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు. నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి ప్రభాతమై నా యేసయ్యా కృప చూపుచున్నావు. వాత్సల్య పూర్ణుడవై నా యేసయ్యా నడిపించుచున్నావు. స్తుతి ప్రభాతమై ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. ఆరాధ్యుడా యేసయ్యా. నీతో నా అనుబంధం మాధుర్యమే. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే.
నికర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవే. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం, క్షణమైన విడువను నీతో సహవాసం. ఆరాధుడా యేసయ్యా, నీతో నాను బంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నాను బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నాను బంధం మాధుర్యమే. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా బంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు. అందరూ కలిసి నా యేసయ్యా కృప చూపుచున్నావు, వాత్సల్యపూర్ణుడవై. నా యేసయ్యా నడిపించుచున్నావు, ప్రధానమై. ఆరాధుడా యేసయ్యా, నీతో నాను బంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నాను బంధం మాధుర్యమే. ఆరాధుడా యేసయ్యా, నీతో నాను బంధం మాధుర్యమే. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు. బలవంతుడవై ధీరుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. హల్లెలూయా. ఆరాధన నీకే నా యేసయ్యా స్తుతి. ఆరాధన నీకే నా యేసయ్యా. కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నీవేనా సంతోష గానము, సర్వ సంపదలకు ఆధారము. నీవేనా సంతోష గానము, సర్వ సంపదలకు ఆధారము. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. నావలన ఇదియు ఆశింపకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నావలన ఇదియు ఆశింపకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. సిలువ నానుపై రక్తము కాచి రక్షించితివి. శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకే. సిలువ నానుపై రక్తము కాచి రక్షించితివి. శాశ్వత
కృప పొంది జీవింతును నీకొంది యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా అందరూ కూడా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా నీవేనా సంతోషగానము సర్వ సంపదలకు ఆధారము అందరూ కూడా నీవేనా సంతోషగానము బాబా సర్వ సంపదలకు ఆధారము యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా యేసయ్యా యేసయ్యా కనికర పూర్ణుడా మనోహర ప్రేమకు నిలయుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా సర్వయుగములలో సజీవుడవు సగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా నా ధ్యానం నా ప్రాణం నీవే యేసయ్యా ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే ప్రేమతో ప్రాణమును అర్పించినావు శ్రమల సంఖ్యలైన శత్రువును కరుణించు వాడవు నీవే సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సురులు నీ ఎదుట వీరులు కారెన్నడు జగతిని జయించిన జయశీలుడా సర్వయుగములలో సజీవుడవు సరిపోల్చగలనా నీ సామర్థ్యమును కొనియాడదగినది నీ దివ్య తేజం నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా నా జ్ఞానం నా ప్రాణం నీవే యేసయ్యా అందరూ ఆరాధించండి నా జ్ఞానం నీవే యేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవయ్యా అందరూ కూడా ఎంత మంచి దేవుడవేసయ్యా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా ఎంత మంచి దేవుడవేసయ్యా ఘోర పాపినైన నేను దూరంగా పారిపోగా ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా నీ ప్రేమతో నన్ను క్షమించి నన్నందుకున్నావయ్యా యేసయ్యా నీ ప్రేమతో
ఎంత మంచి దేవుడవయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా, ఎంత మంచి దేవుడవేసయ్యా. మా చింతలన్నీ తీరేనై నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే కొలుతున్నయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. అందరూ నిన్నే నిన్నే కొలుతూ బాబా, నీవే నీవే నా రాజువయ్యా. గట్టిగా తమలు కొట్టి నిన్నే నిన్నే కొలుతూ బాబా, నీవే నీవే నా రాజువయ్యా. ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. నీవే కదా నా ఆరాధనా, నీవే కదా నా ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా. యేసయ్యా నీకే ఆరాధన, ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి అందరూ అందరూ కలిసి దేవుని ఆరాధన, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా, ఆరాధనా స్తుతి ఆరాధనా. హల్లెలూయా హల్లెలూయా, నీవే రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు. హల్లెలూయా హల్లెలూయా బాబా, హల్లెలూయా. హోసన్నా హోసన్నా, నీవే నా రాజువు. హోసన్నా హల్లెలూయా, హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు. హల్లెలూయా హల్లెలూయా, నీవే నా రాజువు. హోసన్నా హోసన్నా, నీవే మా రాజువు.
పాడుదాం. హల్లెలూయా హల్లెలూయా నీవే రాజు. హోసన్నా హోసన్నా నీవే మహారాజు. హల్లెలూయా 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 స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా నీ వంటి వారు ఒక్కరును లేరు. నీవే అతి శ్రేష్ఠుడా. దూత ఘనములు నిత్యము కొలిసే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా యేసయ్యా ఆరాధనా స్తుతి ఆరాధనా. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకములో? ఎవరు నా తోడు రారు ఈ లోకములో? నా తోడు నీవేగా, నా నీడ నీవేగా యేసయ్యా. నిన్ను చూడాల నీ ఆశ యేసయ్యా. నిన్ను చేరాల నీ ఆశ. నిరంతరం నీతో
నీతోనే జీవించాలని ఆసనన్నిలా బ్రతికించుచున్నది. హల్లెలూయా హల్లెలూయా. అలాగే తలలు వచ్చి నదికి ప్రార్థన చేసుకుంటాం. హల్లెలూయా ఓ హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. ప్రియ తండ్రి, ఈ ఉదయకాలం మధ్య కలిసిలో మాతో కూడా మీరు ఉన్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఆరాధన మధ్యలో మాతో ఉండి ప్రభా నీ సన్నిధి అభిషేకాన్ని మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలు. నీ కృప అభిషేకం మాతో ఉన్నందుకు నీకు వందనాలు. మమ్మల్ని నడిపించింది, మాతో మీరు మాట్లాడింది. నీ సన్నిధి అభిషేకము ప్రభా ఈ వాక్యం మీద ఉండాలి. నీ కృప మా మీద ఉండాలి. ఇలాగ నిన్ను ఆరాధిస్తూ మైమరచిపోతూ నీ సన్నిధిలో ఇలాగా ఆరాధించాలని మా హృదయంలో అనుదినము అయ్యా నీ కొరకు కృష్ణ గురించున్నయ్యా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్టుగా మా ప్రాణము నీ కొరకు ఆరాధన చేయాలని ఆశపడుతుందయ్యా. ఇలాగ నీ సన్నిధిలో లేనయ్యా ఆరాధించాలని అయ్యా ప్రతి ఒక్కరు కూడా ఈ రీతిగా ఆరాధనలో అయ్యా పాల్గొంటూ పంచుకున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించాల్సి నడిపించారు ప్రభు. యేసుక్రీస్తు నామములో ఈ ఆరాధనలో మీరు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తాం. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు యొక్క దివ్యనామంలో మీ అందరికీ కూడా వందనాలు. బాగున్నారు కదా? గడిచిన వారాలు దినాలన్నీ కూడా ఈ లాక్డౌన్లో దేవుడు మనల్ని కాపాడి భద్రపరిచిన ఆ మహాదేవుని మనం గణపరచాలి, మనం సన్నిధించాలి. ఉదయ కాలము పునరుద్ధాన దినములో దేవుని ఆరాధించుకున్నాం. మనము దేవుని వాక్యములోకి మనం వెళ్దాము. అద్భుతమైన దేవుని మాటలు మనం ఆలకించి మన హృదయంలో వాటిని భద్రపరచుకొని దేవుని వాక్యం చేత ఒకవేళ మనము జీవించినట్టయితే, బ్రతికినట్టయితే దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. వాక్యం విందాం. ప్రియ పరలోకపు తండ్రి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడవు, ఈ ఉదయకాలం ఈ పునరుద్ధానం దినమున ప్రభువా నీ బిడ్డలతో ఈ రీతిగా నీ వాక్యాన్ని మేము ఆలకిస్తున్నాగా ఈ దాసుడిని నన్ను నీ మాట నా నోట ఉంచి మీరు మాతో మీరు మాట్లాడమని ప్రభువా ఉదయకాలం మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం. మా జీవితంలోని అభిషేకాన్ని కుమరించి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు వారు ఏ స్థలంలో ఉన్నప్పటికీ కూడా ప్రభువా నీ వాక్యముతో వారిని ధైర్యపరిచింది, వారి గాయములు కట్టింది, వారిని ఓదార్చింది, వారిని బలపరిచింది. నీకే వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు దివ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. పిల్లారా, మనం దేవుని వాక్యాన్ని ఆలకిద్దాము. మీరందరూ మీ స్థలంలోనే, ఇంటిలోనే, ఎక్కడైతే ఉన్నారో అక్కడే వాక్యాన్ని బైబిల్ తీసుకొని మీరున్న స్థలంలోనే దేవుని వాక్యం వినాలని ప్రభువైన యేసుక్రీస్తు నామములో మనవి చేస్తున్నాను. గడిచిన వారం కూడా నేను వాక్యం ద్వారా మీరందరూ బలపడ్డారని నేను నమ్ముతున్నాను. మనము జీవం గల దేవుని ఆలయమై ఉన్నామని, దేవుని ఆత్మ మనలో సంచరిస్తుంది. మనం చెప్పుకున్న వాక్యము ద్వారా
దేవుడు మనతో మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. ఈ దినము దేవుడు నాతో చెప్పిన మాటల్ని మీతో కొన్ని మాటలు పంచుకోవాలనుకుంటున్నాను. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనం నుంచి కొన్ని మాటలు మనం చదువుకుంటూ దేవుని వాక్యములోకి మనం వెళ్ళిపోదాము. ఒకరు చదివి వినిపించున్నామా? దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచి పోనీయకుము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుము అన్న మాట ఇక్కడ కనబడుతుంది. నా ప్రియమైన సహోదరులారా, దేవుని సంగమా, ఈ మాటలు వింటున్నా మీ జీవితంలో ఇది ఆశీర్వాదకరంగా ఉండాలి. ఈ మాటలని ఎంతో ప్రార్థన చేసుకొని మేము ముందు రావటం జరిగింది. దేవుని వాక్యం చదివిస్తుంది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 3వ వచనంలో దయను సత్యమును ఎన్నడు నిన్ను విడిచిపోనీయక వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకో. ఒక వ్యక్తి భూమి మీద బ్రతకాలనుకుంటున్న ప్రతి వ్యక్తి జీవితంలో యేసు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చి ప్రతి ఒక్కరికి ఆయన ఒక దయను, ఆయన ఒక సత్యమును ఈ భూమి మీద ఆయన ప్రతి ఒక్క జీవితంలోకి ఆయన పంపించడం జరిగింది. దేవుని దయ లేకుండా ఒక వ్యక్తి బ్రతకలేడు. ప్రభు అయిన క్రీస్తే సత్యమైన దేవుడు నీ జీవితంలో లేకుండా నీ కుటుంబము కానీ, నీ వ్యవసాయము కానీ, నీ ఉద్యోగము, నీ వ్యాపారము కానీ, సత్యమైన దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో లేకుండా బ్రతకటం చాలా కష్టమని దేవుని వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకుము. అవి నీ వెంబడి ఉండాలి, నీ జీవితంలో ఉండాలి, నీ కుటుంబంలో ఉండాలి. నువ్వు చేస్తున్న ప్రతి పనిలో అవి నీ వెనక రావాలి. వాటిని నువ్వు కంఠభూషణముగా ధరించుకోవాలి. కంఠం అంటే ఎక్కడ ఉంటుందండి? ఇక్కడ ఉంటుంది. దాని అర్థం ఏంటంటే వివాహం అయిన తర్వాత స్త్రీకి ఈ కంఠము దగ్గర ఆ మంగళ సూత్రాన్ని ఎందుకు పెడతారు? తన భర్తను వివాహ సంబంధమైనది, పవిత్రమైనది అని ఆ మంగళ సూత్రాన్ని పవిత్రంగా ఆ కంఠంలో దాచుకుంటుంది. ఎందుకంటే తాను, తన భర్త, తన పిల్లలు, ఆ కుటుంబం ఆనందంగా ఉండాలి. ఆ కంఠంలో చాలా జాగ్రత్తగా దాచుకుంటుంది. దేవుని వాక్యం చెల్లిస్తుంది. దానికన్నా విలువైనది ఇంకా ఒకటి బంధం ఉన్నది. అది క్రీస్తు యొక్క బంధము. ఈ కంఠంలో దాన్ని నువ్వు ప్రాణం ఉన్నంత సేపు, నీ ప్రాణం ఉన్నంత కాలము ఈ కంఠంలో దాన్ని దాచుకోవాలి. ఈ రోజున ఈ కంఠంలో ప్రాణం ఉన్నది కాబట్టి నువ్వు సజీవంగా దేవుని ఆరాధిస్తున్నావు. అసలు ఈ ప్రాణం పెట్టిన ఆ దేవుని నువ్వు గణపరచాలి, నువ్వు సన్నిధించాలి. దేవుని వాక్యం చదివిస్తుంది. ఆ సత్యం అనేది కానీ, ఆ దయ అనేది కానీ నీ జీవితంలో నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. ఒకవేళ విడిచిపెడితే ఏం జరుగుతుంది? విడిచిపెట్టకుంటుంటే ఏం జరుగుతుంది ఆత్మీయ జీవితంలో? కొన్ని మాటలు మనం చదువుకుందాము. సామెతల గ్రంథం 20వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చదివితే ఆయన ఒక మాట మాట్లాడుతూ ఉంటాడు. ఏమంటున్నాడంటే ఆయన కృపా సత్యములు రాజును కాపాడును. ఏం కాపాడునట? ఒక వ్యక్తిని ఏం కాపాడుతున్నాయి అంటే కృపా సత్యములు రాజును కాపాడును అన్న మాట మనకు కనబడుతుంది. కృపా సత్యములు. కృప అనేది ఏంటంటే గ్రేస్ ఇంగ్లీష్లో అంటారు, కృప అని తెలుగులో.
ఒక వ్యక్తి బ్రతకటానికి కృప అవసరమైంది. దేనికైతే అర్హులము కాదో దాన్ని అర్హులుగా చేసి ఆయుస్సునిచ్చేది, లేక మనం బ్రతికేటట్టుగా చేసేది దేవుని కృప. కృపా సత్యములు ఒకదానికి ఒకటి అంటుకొని ఉన్నాయి. ఒక వ్యక్తి బ్రతకాలి అంటే ఆయన అంటాడు, కృపా సత్యములో రాజును కాపాడును, కృప వలన అతడు తన పనిని, తన సింహాసనమును, తన విలువలను, తన కుటుంబాన్ని గాని స్థిరపరచుకోగలుగుతాడు. ఒక వ్యక్తిలో కృప ఉంటే, ఒక వ్యక్తిలో సత్యం ఉంటే, ఆ వ్యక్తిని అవి ఆనుకొని, వాటిని అంటుకొని, వారి మీద ఆ కృప ఉన్నప్పుడు, లేక వారి మీద ఆ సత్యం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మీద దేవుని కాపుదల, మీకు తెలకుండానే దేవుని యొక్క అభిషేకము, కాపుదల ఆ వ్యక్తి మీద, ఆ కుటుంబం మీద ఉండటం జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను అంటున్నాడు, ఈ సింహాసనం స్థిరపరుచుకొనును. దేవుని కృప ఏం చేయగలుగుతుందంటే మనల్ని స్థిరపరిచేది, మనల్ని ఒక దాని మీద మనల్ని దేవుడు ఆశీర్వదించాలనుకుంటే ఆ పనిలో కానీ, మనం చేస్తున్న ప్రతి పనిలో కానీ ఆయన స్థిరపరచాలి అంటే ఆ కృప స్థిరపరచగలుగుతుంది. దావీదుని సింహాసనం మీద గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకునేటప్పుడు ఈ కృప దావీదుని తీసుకుని వచ్చి ఆ సింహాసనం మీద నిలబెట్టింది ఎవరంటే దేవుని కృపే. ఎందుకంటే దావీదు సత్యముగా, యథార్థమైన హృదయము కలిగి, హృదయానుసారుడిగా ఉన్నాడు. ఒక యథార్థమైన మనసు కలిగిన వ్యక్తి, యథార్థంగా దేవుని ఆరాధిస్తూ, ఆయనను వెంబడిస్తూ, ఆయనతో నడుస్తున్న ప్రతి ఒక్క జీవితంలోకి ఆయనకు కృప ఎంట్రన్స్ అయ్యి, ఆయన కృప వారి మీద అధికముగా కలిగి వారు పొందుకోవటం జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యము చదివిస్తుంది. సామెతలు 6:21 మనం చదివితే ఒక మాట మనకు కనబడుతుంది. మనం చదువుకుందామా? అక్కడ ఒక మాట అంటాడు, వాటిని ఎల్లప్పుడూ, ఏమంటున్నాడంటే ఆయన, వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ఆ కృపను, ఆ సత్యమును, ఆ వాక్యమును, వాటిని ఎల్లప్పుడు నీ హృదయమునందు ధరించుకొని నీ మెడ చుట్టూ వాటిని కట్టుకో. దేవుని వాక్యము, కృప, సత్యములు, వాటిని ఎల్లప్పుడు, అద్భుతమైన మాట అంటాడు, వాటిని ఎల్లప్పుడు నీ హృదయములో ధరించుకోవాలి. ఒక వ్యక్తి హృదయములో ధరించుకోవలసిన ఏంటి తెలుసా? కృప, సత్యము, దేవుని వాక్యము. ఒక వ్యక్తి హృదయములో పరిశుద్ధాత్ముడు, ఒక వ్యక్తి హృదయములో ప్రార్థన, ఒక వ్యక్తి జీవితంలో పవిత్రమైన హృదయము, పవిత్రమైన జీవితము. ఎప్పుడు వాటిని ధరించుకోవాలి. ఒక దర్శనాన్ని నువ్వు ధరించుకోవాలి, వాటిని వెంబడించాలి. ఎప్పుడైతే అయ్యి నీ దగ్గర వాక్యము, ప్రార్థన, పరిశుద్ధత, అభిషేకము, సత్యము, దేవుని కృప ఒక వ్యక్తి జీవితంలో ఎప్పుడైతే ధరించుకుంటాడో ఆ వ్యక్తి ఎక్కడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి నిలబడుతుంది. దేవదూతలు ఆయనతో ఉండి దేవుడు తనతో ఉంటాడు. మన ముందున్న భక్తులందరూ వాటిని ఏ రోజు కూడా విడిచిపెట్టకుండా, వాటిని వెంబడిస్తూ, వాటిని పాటిస్తూ వారి జీవితంలో అనేకమైన దీవెనలు పొందుకున్నట్టుగా మనం చూస్తాం. అందుకనే భక్తుడైన ఒక మాట మనకి చదువుతుంటే 7వ అధ్యాయము సామెతల గ్రంథము 3వ వచనంలో మనం చదివితే ఆయన ఏమంటున్నాడంటే నీ వ్రేళ్లకు కూడా ఏమంటున్నాడంటే ఆయన నీ వ్రేళ్లకు కూడా వాటిని కట్టుకో. నీ హృదయమును పలక మీద వాటిని రాసుకొనుకో. ఏమంటున్నాడు? నీ హృదయమనే పలక మీద ఆ వాక్యమును, ఆ సత్యమును, ఆ కృపను నీ హృదయమనే పలక మీద ఒకవేళ నువ్వు రాసుకుంటే నీ హృదయం చెడిపోదు. నీ హృదయం పాపం వైపు పరిగెత్తదు. నీ హృదయము పాపం వైపు దాన్ని ఆలోచించదు. వాక్యం నీ హృదయంలో ఉంటే, దేవుని కృప నీ హృదయంలో ఉంటే, సత్యము నీ హృదయంలో ఉంటే, నీ హృదయంలో పాపముకి చోటు లేదు.
నీ హృదయంలో దేవుని వాక్యానికి చోటు, నీ హృదయంలో పరిశుద్ధాత్మకి చోటు, నీ హృదయంలో ప్రార్థనకి చోటు, నీ హృదయంలో దేవుని యొక్క అభిషేకానికి చోటు ఉంటుంది. ఒకవేళ దేవుని వాక్యం నీ దగ్గర లేకపోతే నువ్వు పాపము చేస్తూనే ఉంటావు, పాపము ఆలోచిస్తూనే ఉంటావు, పాపం వైపు పరిగెడుతూనే ఉంటావు. ఇదిగో నీ మనసు నీ మాట వినదు, నీ హృదయంలో అంతరంగంలో పాపము చేస్తూనే ఉంటావు. ఇదిగో నువ్వు తెలకుంటేనే ఆ పాపం నిన్ను వెంబడిస్తూనే ఉంటది, పాపములోనికి నడిపిస్తూనే ఉంటది. పాపము యూమిలోకి నువ్వు దూకటం జరుగుతుంది. వాక్యం లేకపోయినా, ప్రార్థన లేకపోయినా, సత్యము లేకపోయినా, దేవుని కృప లేకపోయినా, పరిశుద్ధత లేకపోయినా, దేవుని వాక్యము నీ హృదయంలో లేకపోయినా నువ్వు పాపంలో పడిపోవలసిన పని ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చదివిస్తుంది. అందుకని ఇరిమియా గ్రంథంలో ఒక వాక్యం అంటాడు భక్తుడి. ఇరిమియాతో దేవుడు మాట్లాడుతున్నాడు. 15వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే ఆయన ఒక మాట అంటున్నాడు. ఈ మాటలు నాకు దొరకగా, అద్భుతంగా అంటున్నాడు. ఎందుకు ఈ వాక్యము మన జీవితానికి ఆశీర్వాదకరంగా ఉంది? ఈ మాటలు అంటున్నాడు. ఈ వాక్యం మనకి దొరుకుతున్నప్పుడు నేను వాటిని చాలా మంది ఏం చేస్తున్నారంటే, ఈ వాక్యం ఎప్పుడు మా పాస్టర్ గారు కదా, పర్వాలేదులే అని చాలా మంది వాక్యం వింటలేదు. ఈ లోకం వైపు, ఆ టీవీ వైపు, ఆ టీవీలో వస్తున్న కార్యక్రమాలు చూస్తూ వాక్యం వినకుండా విచ్చలవిడిగా చాలా మంది జీవిస్తున్నారు. రాబోయే దినాల్లో వాక్యం దొరకలేని పరిస్థితి వస్తుంది తల్లి. వాక్యం ఇప్పుడే నీ హృదయం అనే పలక మీద వాటిని స్పష్టంగా నువ్వు రాసుకోవాలి. అవి దొరికినప్పుడు ఈ నా కొరికే అని వాటిని నువ్వు చేర్చుకోవాలి, వాటిని హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని వాక్యానికి ఎవరైతే విధేయత చూపెడతారో, దేవుని వాక్యం మీద ఎవరైతే ఆసక్తిగా ఉంటారో, దేవుని వాక్యానికి ఎవరైతే లోబడతారో వారి మీద ప్రత్యేకమైన దేవుని కృప ఆ కుటుంబాల మీద, ఆ వ్యక్తుల మీద, ఆ సంఘం మీద, ఆ సమాజం మీద దేవుని కృప ఉంటుంది. ఎందుకంటే దేవుని వాక్యము ఒక వ్యక్తిని గొప్పవాడిగా చేస్తుంది. దేవుని వాక్యము ఒక వ్యక్తిని శక్తివంతుడిగా మార్చగలుగుతుంది. దేవుని వాక్యము చీకటిని తొలగించి ఆశీర్వాదమును ఆ కుటుంబం మీదికి, ఆ వ్యక్తి మీదికి దేవుని వాక్యమే ఇస్తుంది. ఈ వాక్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తే నీ జీవితంలో అన్ని పోగొట్టుకుంటావు. నీ జీవితంలో అనేకమైన అపజయాలు, నీ జీవితంలో చీకటి, నీ జీవితంలో కన్నీరు, ఏడుపు. వాక్యానికి చోటు లేదు ఈ దినాల్లో. పిల్లరా, అన్నిటికీ చోటు ఉంటుంది కానీ వాక్యానికి చోటు ఉండదు. అన్నిటికీ సమయాన్ని కేటాయిస్తాం కానీ వాక్యానికి సమయాన్ని కేటాయించాం. కారణం ఏంటి తెలుసా? నీ హృదయంలో వాక్యానికి చోటు లేకపోవటానికి, నీ మీద ఏదో ఇంకా ప్రభావితంగా వాక్యానికన్నా ఎక్కువ ఏదో నీ మీద దాడి చేస్తుంది. నీ హృదయంలో వాక్యం లేకుండా పాపం మీద దాడి చేస్తుంది. నీకు తెలని చీకటి ఏదో నీ మీద దాడి చేస్తుంది. ఇంకా ఆయన అంటాడు భక్తుడు ఇరిమియా గ్రంథంలో 15-16 వచనం, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని పూజించి తిని అంటాడు. దాని అర్థం ఏంటి తెలుసా? వాటిని నేను ధ్యానించాను, వాటిని నా హృదయంలో నేను పెట్టుకున్నాను, వాటిని నేను ధ్యానిస్తున్నాను, దాని ప్రకారం నేను నడుస్తున్నాను. ఆ నడకం వల్ల నేను ఆశీర్వదించబడ్డాను, నా కుటుంబం ఆశీర్వదించబడింది. దాని అర్థం భుజించటము అంటే నీ హృదయాంతరంగంలో దాన్ని తీసుకోవటం అని అర్థం. దేవుని వాక్యం అంటుంది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, సైన్యములకు అధిపతి నీ యెహోవా దేవా, నీ పేరు నాకు పెట్టబడెను గనుక ఈ మాటలు ఒక వ్యక్తి జీవితంలోకి వెళ్ళిన తర్వాత సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలిగించున్నాయి. నువ్వు వాక్యం వింటే నీ హృదయంలో సమాధానం లేకుండా ఉన్న హృదయంలోకి సమాధానము, సంతోషము, ఆనందము, ఆశీర్వాదము, అభివృద్ధి నీ కుటుంబంలోకి ప్రవేశిస్తుంది. ఇర్మియా భక్తుడు తను మాట్లాడుతున్న మాట, ఇదిగో నీ మాటలు నాకు సంతోషాన్ని కలిగిస్తుంది, నా హృదయంలో ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు చాలా మంది ఆనందం లేదు వారి కుటుంబంలో. కారణం ఏంటి అంటే అన్నిటికీ చోటిస్తారు, అన్నిటికీ వారి జీవితంలో సమయం ఇస్తారు కానీ వాక్యానికి సమయం ఇవ్వరు, ప్రార్థనకి సమయం ఇవ్వరు. అన్నిటికీ
ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని ఆ హృదయంలో గ్రహిస్తలేదు. కారణం అంటారు, వారి హృదయం కొవ్వినది, అవిధేయతతో నింపబడిపోయింది, అవిశ్వాసంతో నింపబడిపోయింది. క్రైస్తవులని పేరు చెప్పుకుంటున్నాము కానీ ఇదిగో మృతుడవే, బ్రతుకున్న వారి పేరు మాత్రం ఉన్నది కానీ మృతుడవే. వాక్యానికి చోటు లేదు, ప్రార్థనకి చోటు లేదు, ఆరాధనకి చోటు లేదు. ఈనాటి సంఘాల్లో, ఈనాటి దేవుని ప్రజల్లో దేవుని వాక్యము కొదువైపోయింది. కారణం ఏంటి? ఇదిగో మేము 20 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాం, 30 సంవత్సరాలు చర్చికి వెళ్తున్నాం అని చెప్తున్నాము కానీ, క్రైస్తవుడని పేరు చెప్పుకుంటున్నావు కానీ నీ అంతరంగంలో దేవుని వాక్యానికి చోటు లేదే. ఈరోజు చాలా మంది ఆనందము లేక, పీస్ఫుల్ గా లేక, చాలా మంది సంతోషం లేక, చాలా మంది వారి జీవితంలో దేవుని కృపను పొందుకోలేక వారు, వారి కుటుంబాలు, పిల్లలు ఇంకా ఏడుస్తున్నారు. కారణం ఏంటి తెలుసా? ఆ కుటుంబంలో ప్రార్థన, ఆ కుటుంబంలో ఆనందము, ఆ కుటుంబంలో సంతోషము లేదు. కారణం ఏంటి తెలుసా? ఆ కుటుంబంలో ప్రార్థన లేదు, ఆ కుటుంబంలో ఆరాధన లేదు, ఆ కుటుంబంలో వాక్యానికి సమయం లేదు. దేవుని వాక్యం చెల్లిస్తుంది. హిజ్కియా అంటున్నాడు, తనలోకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఆయన ఒక ప్రార్థన చేస్తున్నాడు. 2 రాజుల గ్రంథము 23వ వచనాన్ని మనం చదివితే అక్కడ ఒక మాట అంటున్నాడు ఆయన, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని. ఒక ప్రార్థన చేస్తున్నాడు హిజ్కియా. యెహోవా ఆయన ఏమంటున్నాడు? నేను యథార్థ హృదయముడని సత్యముతో నీ సన్నిధిలో నేను ఎలాగ నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలముగా నేను ఎలాగ జరిగించుతున్నాను, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. ఆయన అంటున్నాడు, నీ సత్యముతో నేను ఎలా నడుచుకున్నాను నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా, నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోయ్యా అని హిజ్కియా ప్రార్థన చేస్తున్నాడు. కన్నీళ్లతో ప్రార్థన చేస్తున్నాడు. ఆయన ఒక మాట అంటున్నాడు, సత్యముతో నీ సన్నిధిలో నుండి సత్యముతో నేను ఎలాగ నడుచుకున్నానో. అందుకని అంటాడు, దయను సత్యమును ఎన్నడూ విడిచిపోకుండా నీవు వాటిని కంఠభూషణముగా నువ్వు ధరించుకోవాలి. ఒక వ్యక్తికి సత్యము ఉంటే, ఒక వ్యక్తికి దయ ఉంటే, ఒక వ్యక్తి కృపతో ఆ వ్యక్తి నడుస్తున్నప్పుడు ఆ వ్యక్తి వెనకాల దేవదూతులు, దేవుని సన్నిధి, అభిషేకము ఆ వ్యక్తితో నిత్యము నడుస్తూ ఉంటది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనలోకి ఒకేలా వచ్చినప్పుడు దాన్ని చాలా భద్రంగా నువ్వు కాపాడుకోవాలి. దేవుని వాక్యానికి విలువిచ్చినాడు, దేవుని వాక్యానికి లోబడ్డవాడు ఎవరికైనా ఆ వ్యక్తి విలువిస్తాడు. వాక్యము దగ్గర నువ్వు విలువ లేనప్పుడు, వాక్యానికి చోటు లేనప్పుడు నువ్వే వ్యక్తి దగ్గర ఎలాగ ప్రవర్తిస్తావో నీకు తెలియదు. కారణం ఏంటంటే వాక్యము ఒక వ్యక్తి జీవితాన్ని మారుస్తుంది, ఒక వ్యక్తి నడుకను మారుస్తుంది, ఒక వ్యక్తి ఎలా మాట్లాడాలో మాటల్ని నేర్పిస్తుంది, ఒక వ్యక్తి ఎలా ప్రవర్తించాలో వాక్యం నేర్పిస్తుంది, ఒక వ్యక్తి లేక ఈ లోకములో ఎలాగా విలువలతో బ్రతకాలో దేవుని వాక్యము నేర్పిస్తుంది. అందుకనే నువ్వు దయను సత్యమును నీ జీవితంలో ఎన్నడూ నువ్వు విడిచిపోకుండా చూసుకోవాలి. ఒక మాట ఉంటుంది బైబిల్లో, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా కలుగుతున్నాయి. ఇందాక నేనేం చెప్పానంటే దయను సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోకూడదు. రెండోది అంటున్నాడు కృపా సత్యములు. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే ఆయన ఒక మాట అంటున్నాడు, ధర్మశాస్త్రము ఏమంటున్నాడంటే ఆయన ధర్మశాస్త్రము మోసే ద్వారా అనుగ్రహించబడింది, కృపయు సత్యము ఆమేన్ హల్లెలూయా. ఆయన ఒక మాట అంటున్నాడు, ధర్మశాస్త్రం మోసే ద్వారా కలిగింది కానీ కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా మనకి కలిగినవి. ధర్మశాస్త్రం ఒక వ్యక్తిని విమోచించలేకపోయింది, ఒక వ్యక్తిని పాపము నుంచి విడుదల కలిగించలేకపోయింది. కానీ కృపను సత్యము మనల్ని యేసుక్రీస్తు ద్వారా అవి మనకి విడుదల కలగటం జరిగింది.
అది మన జీవితంలో మేలు జరుగుతుంది. ఒక వ్యక్తి జీవితంలో కృప, ఒక వ్యక్తి జీవితంలో సత్యము, ఒక వ్యక్తి జీవితంలో ఒకవేళ ఉంటే ఆ వ్యక్తి యేసుక్రీస్తు ద్వారా ఒక ఆనందంగా, ఒక సంతోషంగా ఆ వ్యక్తి బ్రతకగలుగుతాడు. ఆ వ్యక్తి ఆనందంగా జీవించగలుగుతాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నాం. అద్భుతంగా అయినట్టున్నాడు. ధర్మశాస్త్రం మోసే ద్వారా ఎలాగ కలిగినో, కృపా సత్యములు యేసుక్రీస్తు ద్వారా. ఒక వ్యక్తి సత్యము ద్వారా. ఎవరండి సత్యము? ప్రభుని యేసుక్రీస్తే. ఆయన అంటాడు, ఇదిగో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. ఎక్కడికి మార్గము? అది నిత్య జీవానికి, అది పరలోక రాజ్యానికి. ఈ వాక్యం వింటున్న నా బిడ్డలారా, ఒకవేళ పరలోక రాజ్యానికి పోవాలన్నప్పుడు, నువ్వు పోవాలనుకున్నప్పుడు ఆయన యొక్క సత్యము దగ్గరికి రావాలి. సత్యం అంటే ప్రభు యేసుక్రీస్తే. సత్యం అంటే దేవుని వాక్యమే. వాక్యానికి ఏ వ్యక్తి లోబెడతాడో, వాక్యానికి విధేయత ఏ వ్యక్తి చూపెడతాడో ఆ వ్యక్తిలో జీవం ప్రవహిస్తుంది. ఆ వ్యక్తిలో జీవజలంలో ఊటలు ప్రవహిస్తాయి. ఆ వ్యక్తిలో అభిషేకం ప్రవహిస్తుంది. ఆ వ్యక్తిలో ఆశీర్వాదం ప్రవహిస్తుంది. ఒక వ్యక్తి సత్యము దగ్గర నిలబడ్డప్పుడు, ఒక వ్యక్తి యథార్థంగా నిలబడ్డప్పుడు, ఒక వ్యక్తి యథార్థంగా దేవుని ఆరాధించినప్పుడు ఆ వ్యక్తిలో దేవుని అభిషేకము, దేవుని సన్నిధి ఆ వ్యక్తిలో నిలబడుతుంది. దేవుని వాక్యం ఇంకా మనం చదువుకుంటే ఆయన అంటున్నాడు, 16వ వచనాన్ని కూడా మనం చదువుదాం ఒకసారి. యోహాను సువార్త 16, అక్కడే అంటాడు 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని అందు విశ్వాసం ఉంచు ప్రతి వాడు నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన అనుగ్రహించను. ఒక వ్యక్తి సత్యము దగ్గరికి వచ్చినప్పుడు ఆ వ్యక్తి నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయన వారికి అనుగ్రహించను. నిత్య జీవం పొందినట్లు. ఈ సత్యము ఎక్కడికి నడిపిస్తుంది? ఈ కృప ఎక్కడికి నడిపిస్తుందంటే నిత్య జీవము. క్రైస్తవ జీవితము, క్రైస్తవ దేవుని సంఘము దేని వైపు నడుస్తుంది తెలుసా? నిత్య జీవాన్ని కొరకు. నిత్య జీవము పరలోక రాజ్యాన్ని తీసుకొని వెళ్తుంది. ఆ జీవము దగ్గరికి, ఆ నిత్యము ఆరాధన చేసే ఆ స్థలము దగ్గరికి, ఆ ఏడుపు లేని లోకము, ఆ కన్నీరు లేని లోకానికి, ఆనందకరమైన లోకానికి, ఆ నిత్య జీవంలోకి ఆయన తీసుకుని వెళ్తాడు. అందుకే ఇంకో వాక్యాన్ని మనం చదువుకుంటే రోమా 5:20 వచనంలో ఒక అద్భుతమైన మాట్లాడుతున్నాడు ఆయన. మనం చదువుకుందాము. రోమా 5:20 మనం చదువుకుందాం. ఆయన ఒక మాట్లాడుతున్నాడు. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రము ప్రవేశిస్తుందట. అపరాధము విస్తరిస్తుందట. పాపం విస్తరిస్తున్నట్టు ధర్మశాస్త్రము పనిచేస్తుంది. అయినను పాపమును మరణమును ఏం చేస్తుందంటే, అయినను పాపమట మరణాన్ని ఆధారం చేసుకొని వెళుతుందట. ఒక వ్యక్తిలో పాపము మరణాన్ని ఆధారం చేసుకుంటుందట. సహోదరుడా, నా ప్రియమైన సహోదరి, ఎవనరాలా ఒకవేళ పాపం చేస్తున్నావేమో మరణాన్ని ఆధారం చేసుకొని ఆ పాపం నీ మీద ఏలుబడి చేస్తుంది. నీకు తెలకుంటే అనేకమైన పాపాలు నువ్వు చేస్తుంటే మరణము నీ మీద ఏలుబడి చేస్తుంది. జాగ్రత్త. ఈరోజు చాలా మంది ప్రేమించుకుంటున్నారు. ఈ లోకంలో ప్రేమ అని పడి చాలా మంది ఆ ప్రేమ ఏం చేస్తుందంటే, ఆ ప్రేమతో కలిగిన, ఈ లోక సంబంధమైన ప్రేమతో కలిగిన వారు ఆ పాపము చేస్తూ మరణాన్ని ఆధారం చేసుకొని పాపం చేస్తున్నారు. ఆ ప్రేమతో కూడినది, ఈ లోక ప్రేమతో కూడినది, ఆ ప్రేమలో మునిగి చాలా మంది చనిపోతున్నారు, ఉరి వేసుకుంటున్నారు, రైల్వే ట్రాక్లో పడిపోతున్నారు. కొంతమంది అనేకమైన మందులు తాగి చనిపోతున్నారు. చాలా మంది సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. కారణం ఏంటి తెలుసా? ఈ పాపము దేనికి ఆధారం చేసుకుంటుందట? మరణాన్ని ఆధారం చేసుకుంటుందట పాపము. అందుకనే ఈ పాపం ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని ఎక్కడికి తీసుకుని వెళ్తుందంటే మరణం వైపు తీసుకుని వెళ్తుంది. కానీ జీవము ఎక్కడ తీసుకుని వెళ్తుంది తెలుసా? నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. సత్యము ఎక్కడ తీసుకుని వెళ్తుంది తెలుసా? నిత్య జీవానికి, పరలోకానికి.
దేవుని సంఘానికి నడిపిస్తుంది. జాగ్రత్త, దేవుని వాక్యం చెల్లిస్తుంది. మనం ఇంక చదువుకుందాం. అలాగే నిత్య జీవము కలుగును నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలముగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించును అక్కడ కృప అపరిమితముగా విస్తరిస్తుంది. ఇక్కడ ఇంకో మాట్లాడుతున్నాడు. ఎక్కడైతే పాపము విస్తరిస్తుందో దేవుని కృప, దేవుని సత్యం వాళ్ళ దగ్గరికి వస్తుంది. అయినా కొంతమంది ఈ కృపను, ఈ సత్యమును తోసివేసి పాపమే మాకు ప్రాముఖ్యమని పాపం వైపు పరిగెడుతూ మరణానికి వారి జీవితానికి అప్పచెప్తున్నారు. చాలా మంది మరణంకి, ఎంతో మంది నేను చూశాను. వారి ప్రేమ, ఈ లోకంలో నేను ప్రేమించినని చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు, ఆత్మహత్యలు చేసుకొని చాలా మంది చనిపోతున్నారు. కారణం ఏంటంటే ఈ లోక ప్రేమలో పెద్దవాళ్ళు మరణము ఆధారం చేసుకొని ఉంటుందట ఆ ప్రేమలో. కానీ యేసు ప్రభు వారి యొక్క నిత్య జీవము ఏం చేస్తుందంటే నీతి ద్వారా కృప మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తం అంటాడు. ఎక్కడైతే పాపం జరుగుతుందో, పాపం ఎక్కడ విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితముగా, చాలా ఎక్కువైన కృప అక్కడికి వస్తుందట. ఈ రోజున కృప ద్వారా నువ్వు రక్షించబడాలనుకుంటున్నావా? నీ పాపాన్ని విడిచిపెట్టి, లేక ఈ లోకంలో ఉన్న శాపాన్ని విడిచిపెట్టి ఒక యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినట్టయితే ఆ కృప నీ మీద అత్యధికముగా, అపరిమితంగా, లేక చాలా ఎక్కువగా నీ మీదకి విస్తరిస్తుంది. ఆ కృప, ఆ సత్యము, ఆ గ్రేస్ నీ మీద విపరీతంగా. మీరు కృప ఎంబడి కృప చేత రక్షించబడ్డారని దేవుని వాక్యం చదివిస్తుంది. గట్టిగా చదువు అని అంటాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో, దానికంటే ముందు మనము యోహాను సువార్త 14:6 వచనంలో మనం చదివితే ఒక మాట అంటాడు. యేసు ఆయన ఏమంటాడు? నేనే మార్గం అంటున్నాడు, నేనే సత్యము, నేను జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవరు నిత్య జీవాన్ని, తన పాపాన్ని విడిచిపెట్టి ఒకేలా మార్గము, సత్యము, జీవమైన దేవుని వైపు ఒకేలా నువ్వు చూసినట్టయితే, నువ్వు నడిచినట్టయితే తండ్రి దగ్గరికి చేరగలుగుతావు. ఆ నిత్య జీవంలోకి నువ్వు చేరగలుగుతావు. ఆ నిత్య జీవంలోకి నువ్వు ప్రవేశించగలుగుతావు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలోకి దేవుని వాక్యము నిజముగా నీలోకి నువ్వు ఆహ్వానిస్తే ఆయన నీ జీవితాన్ని అద్భుతం చేస్తాడు. ఎఫెసీయులకు రాసిన పత్రికలు అంటాడు 4:22 వచనంలో మనం చదివితే ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే అద్భుతమైన మాట. ఆయన ఏమంటాడు? 4:22, 23, 24 మనం చదువుకుందాం. కావున ఆయన ఏమంటున్నాడంటే, కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చాలా మంది మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన ప్రవర్తన, దురాశల వలన, మోసకరమైన దురాశల వలన చెడిపోయి నీ ప్రాచీన స్వభావమును వదులుకొని, ఆ పాత స్వభావాన్ని వదులుకొని నీతియు యథార్థమైన భక్తి గల వారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావాన్ని మీరు ధరించుకోవలెను. దేవుని కృప, దేవుని సత్యము ఒక వ్యక్తిని ప్రాచీన స్వభావములో నుంచి నవీన స్వభావములోకి నేను నడిపించడానికి దేవుని సత్యం, దేవుని కృప నీ ముందు పరిగెడుతుంది. నీ వెనకల, నీ ప్రక్కన నేను పరలోక రాజ్యానికి సిద్ధపరచడానికి, పరలోక రాజ్యానికి నడిపించడానికి ఆయన యొక్క కృప, లేక ఆయన యొక్క సత్యము దేవుని పోలికగా సృష్టింపబడాలని, నవీన స్వభావాన్ని, కొత్త జీవితాన్ని ధరించుకోవాలని, ఒక కొత్త జీవితాన్ని ప్రారంభించాలని నీ జీవితంలో పాప స్వభావాన్ని విడిచిపెట్టి ఆ దుర్మార్గమైన ఆలోచనలతో నీ జీవితాన్ని పాడు చేసుకోకుండా ఒక నవీన స్వభావాన్ని నీ జీవితంలో, ఒక కొత్త స్వభావాన్ని, ఒక కొత్త జీవితాన్ని ఇప్పుడే నువ్వు ప్రారంభించాలి.
దేవుడు మన జీవితంలో కోరుకున్నది మొట్టమొదటి ఏంటి తెలుసా? క్రొత్త జీవితం. నికోదేముతో అంటాడు, అద్భుతమైన మాట. నికోదేము, నువ్వు కొత్తగా జన్మిస్తే గానీ నువ్వు దేవుని రాజ్యంలో నిత్య జీవంలో ప్రవేశించలేవు. యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట ఉంటుంది, మనం చదివినట్టయితే. యోహాను సువార్త 5వ అధ్యాయం 5వ వచనం అనుకుంటా, చదవండి. మూడు 5వ వచనం, యోహాను సువార్త 3:5 అండి. ఆయన అంటాడు, ఒకడు నీటి మూలముగా ఆత్మ మూలంగా జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. 2 జన్మలు ఇక్కడ. ఒకటోది నీటి మూలంగా, ఒకటోది ఆత్మ మూలంగా. చాలా మంది మారు మనసు నిమిత్తము నీటిలో బాప్తిసం తీసుకుంటున్నారు. రెండోది ఆత్మ మూలంగా జన్మించాలి. ఆత్మ మూలంగా అంటే పరిశుద్ధ ఆత్మను పొందుకొని, పరిశుద్ధ ఆత్మ శక్తి ద్వారా నువ్వు జన్మించాలి. మళ్ళా ఆయన యొక్క వరములు, ఆయన యొక్క ఫలములతో నువ్వు అలాగే ఆత్మ మూలంగా జన్మిస్తే దేవుని ప్రత్యక్షత, దేవుని నీతో చెప్తున్న ప్రతిదీ కూడా దర్శనముల ద్వారా, కళల ద్వారా, స్వరము ద్వారా నువ్వు ప్రతిరోజు కూడా ఆయనతో మాట్లాడగలుగుతావు. ప్రార్థన ద్వారా ఒక వ్యక్తి కొత్తగా ఆత్మ ద్వారా జన్మించిన వ్యక్తి ప్రతిరోజు ప్రార్థనలో గడుపుతాడు, ఆయనతో ఆరాధిస్తాడు. నీటి ద్వారా అనేది నీ మారు మనసు కొరకు, నీ పాపముల కొరకు నీటిలో బాప్తిసం తీసుకునేది. కానీ ఆత్మ ద్వారా అనేది, ఆత్మ స్వభావం అనేది, అది దీనత్వం, అది ఆత్మ స్వభావం అనేది, అది హృదయంలో కార్యం చేసేది అనమాట. హృదయ అంతరంగంలో కార్యం చేసేది. ఒక వ్యక్తి నూతనముగా ఆత్మ ద్వారా జన్మించే వరకు ఆ మనోనేత్రాలు వెలిగించబడవు. ఒక వ్యక్తి పరిశుద్ధ ఆత్మ ద్వారా నూతనంగా జన్మిస్తే ఆత్మీయ మనోనేత్రాలను వెలిగిస్తావు. అప్పుడు ఆత్మ సంబంధముగా నువ్వు మాట్లాడతావు, ఆత్మ సంబంధంగా ఎదుగుతావు, ఆత్మ సంబంధముగా నువ్వు నడవగలుగుతావు. సేవకుడు చెప్తున్న ప్రతి ఆత్మ సంబంధమైన మాట నీకు అర్థమవుతుంది. నువ్వు మామూలు బాప్తిసం తీసుకొని ఉంటే అది నువ్వు దేవుని వాక్యం అంతనికి లోతుగా అర్థమైంది. అందుకే రెండు జన్మలు, 2 సార్లు నువ్వు, ఒకటి నీటి ద్వారా, ఒకటి ఆత్మ ద్వారా వారే నిత్య జీవానికి వెళ్తారు. నికోదేముతో క్లియర్గా చెప్పాడు దేవుడు, ఈ జన్మ అనేది, ఒక కొత్త జన్మ అనేది నీలో కలగాలని దేవుడు చూస్తున్నాడు. ఒక క్రొత్త జన్మ. ఎందుకంటే యేసు ప్రభువారు ఒక నూతన సృష్టిగా నిన్ను చూడాలనుకుంటున్నాడు. యేసు ప్రభువారు నీ జీవితంలో ఒక కొత్త మార్పు, నీ జీవితంలో ఆయన చూడాలనుకుంటున్నాడు. ఎందుకంటే క్రొత్తది అనేది ఆయనకి ఇష్టమైనది. నీ జీవితంలో మార్పు. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు పరలోక రాజ్యం వెళ్ళాడు. అందుకని నువ్వు క్రొత్తగా ఆత్మ ద్వారా లేక నీటి ద్వారా నువ్వు జన్మించాలి. మనం ఇంకో వాక్యాన్ని మనం చదువుకుందాము. ఆయన ఒక మాట అంటున్నాడు, నీతియు యథార్థత భక్తి కలిగి మనం ఒకేలా ఆయనతో నడిస్తే ఆయన జీవితాల్లో అద్భుతాలు చేసింది. మూడోది, సత్యమందు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయవలనని ఈ దినం మిమ్మల్ని ప్రతిష్ఠించాలని వాక్యం చేత దేవుని వాక్యం మనల్ని సత్యమందు మనల్ని స్వతంత్రులుగా చేయాలనుకుంటున్నాడు. సత్యం అంటే యేసు ప్రభువు. వాక్యములో స్వతంత్రత ఉన్నప్పుడు దేవుడితో మాట్లాడుతాం. నేను ఇంతకు ముందు చెప్పాను, పరిశుద్ధాత్ముని యొక్క ఆ వినికిడి, ఆ తాకిడి, ఆ స్వరమును వినగలిగితే ఆయనలో స్వతంత్రంగా, నీలో ఆయన యొక్క వాక్యములో ఉన్న అర్థము, ఆ వాక్యములో ఉన్న శక్తి, ఆ వాక్యములో ఉన్న దర్శనము నీకు అర్థం కలుగుతుంది, నీకు అర్థమవుతుంది. ఒకవేళ సత్యమే నీకు అర్థమైపోతుంది, ఆ స్వతంత్రంలోకి ఇంకా నువ్వు రాలేనప్పుడు ఇక బానిసత్వంలోనే ఉంటావు.
ఒక వ్యక్తి పాపం అనే బానిసత్వంలో ఉన్నంతసేపు ఈ సత్యము, ఈ వాక్యము, ఈ కొత్త జన్మ అనేది అర్థమయ్యదు. పాపం బానిసత్వంలో, పాపంలో ఉన్నంతసేపు నీకు అర్థమయ్యదు. ఆ పాపములో విడిచిపెట్టబడ్డ తర్వాత అప్పుడే నీకు సత్యం అనేది నీకు అర్థమవుతుంది. దేవుని వాక్యం చదివిస్తుంది. యోహాను సువార్త 8:32 అద్భుతమైన మాట. ఆయన ఒక మాట అంటున్నాడు, ఒక మాట 32 అంటున్నాడు. 8 యోహాను సువార్త 32 అంటున్నాడు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చెయ్యును. ఆమేన్. స్వతంత్రులుగా. మన భారతదేశానికి స్వతంత్రం వచ్చింది. అంతకుముందు బానిసత్వంలో ఉన్నాము అని అనుకుంటున్నాం. కానీ మానవుడి జీవితంలో పాపములో నుంచి స్వతంత్రం రాలేదు. ఇంకా 2 స్వతంత్రాలు ఉన్నాయి ఇక్కడ. ఒకటోది భారతదేశానికి ఎలా స్వతంత్రం వచ్చిందో, ఈ మానవ జీవితంలో ఈ హృదయంలో కూడా స్వతంత్రం రావాలి. ఆ స్వతంత్రత కలిగించేది ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని వాక్యము ద్వారా ఒక వ్యక్తి స్వతంత్రుడిగా ఉండగలుగుతాడు. స్వేచ్ఛగా ఒక బానిసత్వంలో నుంచి బయటికి రావాలి. ఏంటి బానిసత్వం అండి? పాపములో బంధించబడ్డ ప్రతి ఒక్కడు కూడా బానిసత్వంలో ఉన్నట్టే. ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చినప్పుడే ఆ వ్యక్తి వాక్యం ద్వారా స్వతంత్రంగా బతకగలుగుతాడు. ఆ వ్యక్తి నుంచి జీవానికి వెళ్ళగలుగుతాడు. లేకపోతే ఆ బానిసత్వంలో ఉన్నంతసేపు, ఆ బానిసత్వంలో నువ్వు సరిపోతే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. వాక్యం ద్వారా ఒకేలా ఉత్కస్థలం చేయబడి, వాక్యం ద్వారా విమోచించబడి, వాక్యం ద్వారా కలగబడ్డ ప్రతి వ్యక్తి కూడా నిత్య జీవానికి వెళ్ళటం జరుగుతుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం చదివిస్తుంది. మనం చదువుకున్నట్టుగా యోహాను సువార్తలో 8:32 ఆయన ఏమంటున్నాడు? అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. ఇంకో వాక్యాన్ని కూడా మనం చదువుకుందాం. ఆయన అంటాడు 36 వచనాన్ని కూడా దాంట్లోన మనం చదివితే అంటాడు, కుమారుడు ఏం చేస్తారంటే, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులైన. కుమారుడు ఎవరండి? ప్రభువైన యేసుక్రీస్తే ఈ భూలోకానికి వచ్చి ఎందుకు వచ్చాడు? ఆయన మన జీవితంలో స్వతంత్రత ఇవ్వటానికి, స్వేచ్ఛ ఇవ్వటానికి, తన యొక్క స్వతంత్రత, తన యొక్క అధికారము, తన యొక్క అభిషేకము మనకి ఇవ్వటానికి, ఈ భూమి మీద ఆయన ద్వారా మనం స్వతంత్రించుకోవటానికి అని ఇచ్చాడు. మీరు నిజముగా అంటాడు. కుమారుడు ఎప్పుడెల్లా చదవమ్మది, కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిత్యముగా స్వతంత్రులై ఉందురు. ఒకవేళ కుమారుడే మీకు స్వతంత్రత నిత్యముగా. అందుకని ఆయనకి మీరు ఏమై ఉండాలంటే మీరు గొప్ప శిష్యులుగా అయిపోవాలి. సత్యమందు మీరు ప్రతిష్ఠించబడాలి, ప్రార్థనలో ప్రతిష్ఠించబడాలి, దేవుని వాక్యములో ప్రతిష్ఠించబడాలి. అందుకనే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. రోమా రాసిన పత్రికలో ఒక అద్భుతమైన మాట అంటాడైనా 6:18 రోమా రాసిన పత్రిక 6:18 ఒక మాట అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, పాపము నుండి ఎక్కడి నుంచి విమోచించబడి, ఆమేన్, ఎక్కడి నుంచి విమోచించబడాలట? హల్లెలూయా, హల్లెలూయా. పాపము నుంచి విమోచించబడి నీతికి దాసులైండి. పాపము నుంచి విమోచించబడి నీతికి ఉండండి దాసులు, వాక్యానికి దాసులై ఉండండి, దేవుని సన్నిధిలో దాసులై పనిచేయండి, పరిచర్యకు దాసులై ఉండండి. పాపానికి కాదు. చాలా మంది పాపానికి, మనసులోకి ఇస్తున్న విలువ వాక్యానికి లేదే. చాలా మంది జంతువులకి ఇస్తున్న విలువ వాక్యానికి ఇస్తలే. కొంతమంది కుక్కలకి విలువిస్తారు, కోళ్ళకి విలువిస్తారు, పందులకి విలువిస్తారు, కానీ వాక్యానికి విలువ. పాపానికి దాసులైనంత సేపు మీరు బానిసత్వంలో ఉన్నట్టే.
మీరు దేనికి దాసులై ఉండాలట? నీతికి దాసులై ఉండండి. ఒక అద్భుతమైన 20 దాంట్లో మనం చదివితే 22వ వచనాన్ని మనం చదువుదాం. ఆయన ఒక మాట అంటున్నాడు. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే. ఆమేన్. ఏం కలిగి ఉండటంట? పరిశుద్ధత కలిగితే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవమే. హల్లెలూయా. అద్భుతమైన మాట అంటున్నాడు ఇక్కడ. ఆయనను ఇప్పుడు పాపము నుంచి విమోచించబడిన దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ప్రతిఫలము. ఒక వ్యక్తి పాపము నుంచి విమోచించబడితే ఆ వ్యక్తికి ప్రతిఫలం కలుగుతుంది. ఆ వ్యక్తిలో పరిశుద్ధత, ఆ వ్యక్తిలో నిత్య జీవము, ఆ వ్యక్తిలో ఆశీర్వాదము, అభివృద్ధి, అభిషేకము. పాపానికి విడుదల పొందుతున్నప్పుడు, పాపములోంచి విమోచించబడుతున్నప్పుడు, పాపం నుంచి విమోచించబడాలని, అప్పుడు మీకు పరిశుద్ధత కలుగుటయే మీకు ప్రతిఫలం. ఏంటి మీ జీవితంలో ప్రతిఫలం? పరిశుద్ధత. దేవుడు పాపం నుంచి విడుదల పొందిన తర్వాత 2 ఇస్తాడట. ఒకటోది పరిశుద్ధత, రెండోది నిత్య జీవం. ఒక వ్యక్తి పాపమును ఒడిసిపెట్టిన తర్వాత, వదిలిపెట్టిన తర్వాత, రెండింటి నుంచి మీరు ప్రతిఫలం పొందుకుంటారు. బహుమానం, పరిశుద్ధత, నిత్య జీవం. ఈ లోకంలో దొరికే కావు. ఇది క్రీస్తు అభిషేకము ద్వారా, క్రీస్తు కనికరము ద్వారా మీ జీవితంలో వాటిని పొందుకుంటారు. అందుకని ఇంకో మాట ఆయన అంటున్నాడు. ఏమంటున్నాడంటే 2 కొరింథీ 3:17 వచనములో ఒక అద్భుతమైన మాట ఆయన అంటున్నాడు. 2 కొరింథీ 3, అందరు బైబిల్ తీయండి. ఆయన ఏమంటున్నాడంటే ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఏముంటుందట? స్వాతంత్రము. దేవుని ఆత్మ మీ దగ్గర ఉంటే, పరిశుద్ధ ఆత్మ మీ దగ్గర ఉంటే అక్కడ స్వాతంత్రం ఉంటుంది. ఆత్మ లేని దగ్గర స్వాతంత్రం ఉంటుంది, బానిసత్వం ఉంటుంది. దేవుని ఆత్మ వారికి బయలుపరచలేనప్పుడు వాళ్ళు సొంత ఆలోచనతో వాళ్ళు నడుస్తారు, సొంత తలంపులతో. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తితో ఉంటే వాళ్ళ ఆత్మతో నడుస్తారు. అందుకని ఈ లోకంలోకి యేసు ప్రభువారు వచ్చిన తర్వాత ఆయన 33.5 సంవత్సరం సువార్త ప్రకటించిన తర్వాత శిష్యులతో తను చెప్పాడు ఒక మాట. ఏం చెప్పాడంటే, ఇదిగో నేను వెళ్ళుట వల్ల మీకు ప్రయోజనం, సత్యస్వరూపైన ఆత్మ మీ మధ్యలోకి వస్తుంది. ఆయన మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపిస్తాడు. ఆయన వేటిని విని వాటిని సంభవింపబో సంగతులను మీకు తెలియజేస్తాం. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఒక స్వతంత్రుడిగా మారిపోతాడు, ఒక అద్భుతమైన వ్యక్తిగా మారిపోతాడు. మనం ఒక మాట చదువుదాం. యోహాను సువార్త 16:13 వచనములో ఉంటుంది ఆ మాట. చదవండి. యోహాను సువార్త 16:13 వచనాన్ని. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యములోకి మిమ్మల్ని నడిపిస్తాడు. అసత్యములోకి, ఆ జీవములోకి, ఆ పరిశుద్ధతలోకి, ఆ నిత్య జీవములోకి. పరిశుద్ధాత్ముడు మీద ఆధారపడి చాలా మంది పరిశుద్ధాత్మ నమ్ముతలేదు ఈ దినాల్లో. ఆ భాషలు లేవంటున్నారు, ఆ ప్రవచనములు లేవంటున్నారు, ఆ అద్భుతాలు లేవంటున్నారు. భ్రమతో బతుకుతున్నావు. నీకు ఆత్మ రాకపోతే, నీకు పరిశుద్ధాత్మ రాకపోతే ఆత్మ లేనట్టు కాదు. నువ్వు భ్రమతో ఉన్నావు. ఎంతమంది ఆత్మ పొందుకుంటున్నారు. ఒకవేళ ఆత్మ పొందుకుంటలేదంటే ఇక్కడ నీ జీవితంలో పాపం ఉన్నదేమో. దాన్ని తీసుకొని పశ్చాత్తాపపడి ఉపవాసం ఉండి ప్రార్థన చేయి. దేవుని అభిషేకం నీ మీదికి వస్తుంది. అంతే. నువ్వు ఆత్మ పొందుకోకపోతే ఆత్మ లేనట్టు చెప్తావా? బైబిల్ ఆధారం ఉన్నది. పరిశుద్ధాత్మ లేని జీవితం లేదు.
పరిశుద్ధాత్మ లేని పరిచయం లేదు, పరిశుద్ధాత్మ లేని ప్రార్థన లేదు, పరిశుద్ధాత్మ లేని ఆరాధన లేదు, పరిశుద్ధాత్మ లేని నడిపింపు లేదు. నీ జీవితంలో పరిశుద్ధాత్ముడు కావాలి. యేసు ప్రభువు చెప్పారు, నేను సత్య స్వరూపమైన ఆత్మను మీ మధ్యలోకి పంపించుతున్నాను. ఆయన మిమ్మల్ని సర్వ సత్యములోనికి మిమ్మల్ని నడిపించు. ఆయన నడిపించి మనల్ని బోధిస్తాడు. మనం ఒక్కడికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మని అడిగి, అయ్యా నేను ఇక్కడికి వెళ్తున్నానని ఆయనతో మాట్లాడి నువ్వు వెళ్ళినట్టయితే ఆ కార్యం విజయవంతమైంది. ఆయన చెప్తాడు, ఒకవేళ వెళ్ళాలా వద్దని ఆయన చెప్తాడు. ఆత్మతో ఆరాధించు, ఆత్మతో ఆలోచించు, ఆత్మతో నడువు, ఆత్మతో మాట్లాడు, ఆత్మతో నీ జీవితాన్ని నీ కుటుంబాన్ని కట్టుకో. పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చును అన్నాడు. ఎందుకొస్తు దినమున పరిశుద్ధాత్మ వారందరికి మీదికి దిగి వచ్చిన. నీ కుటుంబం మీదికి రావాలా? ఇదిగో నీ వ్యక్తిగతంలోకి, నీ సంఘంలోకి, నీ ప్రాంతంలోకి పరిశుద్ధాత్ముడు కావాలి, రావాలి, వాటితో నింపబడాలి. ఒక ప్రాంతం పరిశుద్ధాత్మతో నింపబడితే ఆ ప్రాంతం అంతా హృదయాల్లో పరిశుద్ధాత్మతో నింపబడి వారి పరిశుద్ధాత్మతో ఆరాధన చేస్తారు, ప్రార్థన చేస్తారు, రోధిస్తారు, ఉచ్చరింప శక్తిము కాని మూలుగులతో విజ్ఞాపన చేస్తారు, అబ్బా తండ్రి అని మొరపెడతారు. పరిశుద్ధాత్మ నీలో ఉంటే తల్లి, ఆ సత్యమైన దేవుడు, ఆ పరిశుద్ధాత్మైన దేవుడు నీలో ఉన్నాడా? ఒకవేళ లేకపోతే ఇప్పుడే పరీక్షించుకో, ఇప్పుడే పశ్చాత్తాపపడు, ఇప్పుడే నాకు పరిశుద్ధాత్ముడా నువ్వు రావాలి ఆయన అంటాడు. పరిశుద్ధాత్ముడు అడుగువారిని నేను ఎంతో నిశ్చయముగా, నేను ఉచితముగా నేను ఇస్తాను. నువ్వు అడిగితే పరిశుద్ధాత్మను పొందుకుంటావు. ఆ జీవజలము, ఆ నది, ఆ పరిశుద్ధాత్మ యొక్క నది నీ కుటుంబంలోకి, నీ సంఘంలోకి, నీ వ్యక్తిగతంలోకి ఆయన ప్రవేశిస్తే అది సజీవంగా ఉంటుంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెల్లిస్తుంది. గలతీయులకు రాసిన పత్రికలు అంటాడు 5వ అధ్యాయంలో 1వ వచనంలో అంటున్నాడు, ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, ఆయన ఏమంటున్నాడంటే 5:1 వచనం చదువు. ఈ స్వాతంత్ర్యము అనుగ్రహించి, ఆయన అంటున్నాడు, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేయను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి కింద. అబ్బా, చాలా మంది బయటకు వస్తున్నారు, మళ్ళీ పాపం వైపు వెళ్తున్నారు. చాలా మంది అనుకుంటున్నారు, నేను చేస్తున్న తప్పులు, నేను చేస్తున్న పాపాలు నన్ను ఎవ్వరు చూస్తలేదు కదా, కనుక నేను చేసినా పర్వాలేదు. ఈ గోడలు వింటున్నాయట నువ్వు చేస్తున్న పాపాలు, గోడలకి చెవులు ఉన్నాయి అంటున్నాడు. నువ్వు చీకట్లో చేసింది నేను మిద్ద మీదికి తీసుకొని వచ్చి దాన్ని ప్రకటిస్తానంటున్నాడు. నువ్వు రహస్యంగా చేస్తున్న ప్రతి పాపాలు ఆయన చూస్తున్నాడు. అందుకనే ఒక అద్భుతమైన మాట ఆయన ఏమంటున్నాడంటే, మనం చదివినట్టయితే 5:1 వచనంలో, ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా ఆ దాస్యమని కాడి కింద మళ్ళా చిక్కుకోకండి. ఆయన మిమ్మల్ని విడిపించాడు వాక్యము ద్వారా, ఆయన విడిపించాడు పరిశుద్ధ ఆత్మ ద్వారా. మళ్ళా ఆ పాపము కాడి కిందికి వెళ్ళండి, ఆ బానిసత్వంలోకి వెళ్ళండి. ఎందుకంటే బానిసత్వంలో ఉన్న పాపము అది మరణానికి తీసుకుని వెళ్తుంది. ఆ మరణము అది అగ్నిగుండములోకి తీసుకుని వెళ్తుంది. పాపం వల్ల వచ్చు జీతం మరణమే కానీ నిత్యజీవం కాదు. నిత్యజీవం అంటే సత్యము, దేవుని కృప, దేవుని వాక్యము ద్వారా ఉంది. నీకు నిత్యజీవం కావాలంటే ఆ బానిసత్వం నుంచి నువ్వు విడుదల పొందితే ఆయన జీవితంలో మేలు చేస్తాడు. అని ఇంకో మాట అంటున్నాడు 13వ వచనం కూడా మనం చదువుతాం. ఆ దాంట్లోనే, సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు ఏమంటున్నాడండి ఆయన? సహోదరులారా మీరు స్వతంత్రులుగా ఉండుటకు పిలువబడితిరి. అయితే ఒక మాట మీతో చెప్పాలనుకుంటున్నా. ఆ స్వతంత్రమును శారీర క్రియలకు హేతువు చేసుకొనక ప్రేమ కలిగిన వారే ఒకరికొకరు మిమ్మల్ని
ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఈ స్వాతంత్రము మీకు అనుగ్రహించబడింది కాబట్టి శరీర క్రియలకు హేతువు చేత చేసుకొనక ప్రేమ కలిగి ఉండండి. ఆ బానిసత్వము కిందికి మరల మీరు వెళ్ళకండి. ఆ శాపము కిందికి మీరు మరల వెళ్ళకండి. ఎందుకంటే అది నరకానికి తీసుకుని వెళ్తుంది. జాగ్రత్త. పాపం ఎప్పటికైనా అది నరకానికి తీసుకుని వెళ్తుంది. కానీ దేవుని వాక్యం ఎప్పటికైనా అది నిత్య జీవానికి తీసుకుని వెళ్తుంది. నువ్వు చేస్తున్న పనికి నువ్వు యథార్థంగా పని చేస్తే, నువ్వు యథార్థంగా నమ్మకంగా ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన నీకు ప్రతిఫలం ఇస్తుంది. నువ్వు చీకట్లో పాపం చేస్తే దాని ప్రతిఫలము నరకము, అగ్ని ఉంటుంది. దేవుని వాక్యము చెల్లిస్తుంది. పేతురు రాసిన పత్రికలు అంటాడు, 1 పేతురు 2:16 వచనాన్ని మనం చదివినట్టయితే, 1 పేతురు 2:16 మనం చదివినట్టయితే ఒక అద్భుతం మాట. స్వతంత్రులై ఉండుడి. ఏమంటున్నాడండి ఆయన? మీరు దేవుని ఆత్మను పొందుకొని, వాక్యాన్ని పొందుకొని మీరు స్వతంత్రులై ఉండుడి. మీరు స్వతంత్రులై ఉండండి. దుష్టత్వమును కప్పిపెట్టుటకు, ఇదిగో దుష్టత్వమును కప్పిపెట్టుట, మీ స్వాతంత్రమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండండి. చాలా మంది పాపాన్ని దాచి పెడుతున్నారు. ఆయన అందుకని అంటున్నాడు ఒక మాట, స్వతంత్రులై ఉండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు. చాలా మంది కప్పు పెడుతున్నారు పాపాన్ని. బైబిల్ వాక్యం ఏమంటుందంటే, తన పాపమును ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటుంది. చాలా మంది కప్పు పెడుతున్నారు. ఒకవేళ పాపాన్ని ఒప్పుకుంటే సంఘంలో చుట్టుపక్కల వాళ్ళు చూస్తారేమో, లేక నా తల్లిదండ్రులు చూస్తారేమో, నా బంధువులు చూస్తారేమో. వారి పాపాలని ఒప్పుకోకుండా వారి ఉద్యోగంలో దాచుకొని అలాగే బ్రతుకుతున్నారు. కలిగి నువ్వు అలా బ్రతికినంత కాలం నీకు ప్రమాదమే. నువ్వు మరణపు అంచుల్లో ఉన్న సంగతి నువ్వు మర్చిపోవద్దు. నా ప్రేమిని సహోదరుడా, నా ప్రేమిని తల్లి, దేవుని వాక్యం అంటుంది, మీరు స్వతంత్రంగా బతకాలి అంటే దేవుని వాక్యం మీలో ఉండాలి. ఇంకో మాట అంటున్నాడు ఆయన, ఏమంటున్నాడంటే, 4వది, మీరు నా వాక్యం ముందు నిలిచిన వారైతే మీరు నిత్యముగా నాకు శిష్యులై ఉంటారు అని దేవుని వాక్యం చూపిస్తుంది. యోహాను సువార్తలో మాట ఉంటుంది, నేను వాక్యం ముందు ప్రతిష్టత చేయించున్నాను. 17:17 యోహాను సువార్త 17వ వచనాన్ని మనం చదివితే సత్యమందు ఆయన ఏమంటున్నాడంటే, ఒక అద్భుతమైన మాట మనం చదివితే, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. సత్యమందు వారిని ప్రతిష్ఠిత చేయము. నీ వాక్యమే సత్యము. నీ వాక్యమే సత్యము. ఆమేన్. నీ వాక్యమే సత్యము. నీ జీవితాన్ని సత్యమందు ప్రతిష్ఠిత చేసుకోవాలి. వాక్యముతో నీ జీవితాన్ని ప్రతిష్ఠిత చేయబడాలి. నీ వాక్యమే సత్యము అంటున్నాడు. ఏ వ్యక్తి అయితే వాక్యముతో కలిసి ఉంటాడో, ఏ వ్యక్తి అయితే వాక్యం గురించి సాక్ష్యం చెప్తాడో, ఏ వ్యక్తి అయితే వాక్యంతో తన జీవితాన్ని కట్టుకుంటాడో, వాక్యం తన హృదయంలో భద్రపరుచుకుంటాడో, ఆ వ్యక్తిలో దేవుని వాక్యముతో తన జీవితాన్ని, కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు దేవుడు ఆ వాక్యం దగ్గరికి ఆయన రాని వస్తాడు. ఆ వాక్యం దగ్గరికి ఆయన వస్తాడు. పరిశుద్ధుల గుంపులోకి ఆయన వస్తాడు. ప్రార్థన చేసే వారి దగ్గరికి ఆయన వస్తాడు. ఆరాధన చేసే వారి దగ్గరికి వస్తాడు. యథార్థంగా ప్రవర్తించే వారి దగ్గరికి వస్తారు. నమ్మకస్తుల దగ్గరికి ఆయన వస్తాడు. యథార్థమైన ప్రార్థనలోకి ఆయన దిగి వస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ సత్యమందు నువ్వు ప్రతిష్ఠిత చేసుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఆయన అంటాడు 15:26 ఒక మాట అంటాడు, మనం చదువుదామా? యోహాను సువార్త 15:26 ఒక మాట అంటున్నాడు ఆయన. చదవండి. తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఆయన ఏమంటున్నాడంటే 15:26 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుంచి సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం చెప్పును. ఏ ఆత్మట? సత్య స్వరూపి అయిన ఆత్మ. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, ఈ త్రియేక దేవుడు, ఈ చిత్తములో ఉన్న ఈ దేవుడు, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు,
సత్య స్వరూపి. ఇందాక సత్యములో ప్రతిష్ఠ చేయమన్నాడు, ఇప్పుడు పరిశుద్ధాత్ముడికి ఏమంటాడంటే సత్య స్వరూపి అంటున్నాడు. అంటే వాళ్ళు ముగ్గురు కలిసి ఉన్నారు, తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు కలిసి ఉన్నారు. ఎందుకు తెలుసా? నీలో ఈ ముగ్గురు ఉన్నప్పుడు. అందుకే నువ్వు బాప్తిసం తీసుకునేటప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు బాప్తిసం తీసుకోండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో 19:20 ఉంటుంది. తండ్రి యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలో మీరు బాప్తిసం తీసుకోనండి. ముగ్గురు నీలోన ప్రతిష్ఠిత చేయబడాలి. చదవండి మత్తయి సువార్త. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములో వారికి బాప్తిసం ఇచ్చారు. ముగ్గురు ద్వారా, సెలకరింపు కాదు, యేసునామం కాదు, ముగ్గురు. నీ జీవితంలో ముగ్గురు కావాలి. త్రిత్వము, నీ దేవుడు త్రిత్వమై ఉన్న దేవుడు, త్రియేక దేవుడు. ఆమేన్. నీలో ప్రతిష్ఠత చేయబడాలి. సత్య స్వరూపైన ఆత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు, అపరిశుద్ధాత్ముడు నీ దగ్గరికి వచ్చినప్పుడు, అపరిశుద్ధాత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు ఆ తండ్రి గురించి, ఆ కుమారుడు గురించి నువ్వు సాక్ష్యం చెప్పగలుగుతావు. నువ్వు అలా బ్రతకగలుగుతావు. నీ జీవితంలో ఆయన మేలు చేసే దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆమేన్ చెప్దాం. ఆయన ఇంకో మాట అన్నాడు. యోహాను సువార్త 14:16 కూడా చదువుదాం. 14:16 కూడా ఒక మాట అంటున్నాడు ఆయన. చదవమ్మా. ఆయన ఏమంటుందంటే నేను తండ్రిని వేడుకుందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. సత్య స్వరూపైన ఆత్మను మీకు అనుగ్రహించును. అదే పరిశుద్ధాత్మ. నేను మరీ చెప్తున్నాను, ఈ ఆత్మ నీకు లేకపోతే నీకు ప్రత్యక్షత ఉండదు. నువ్వు ప్రార్థన చేయలేవు, నువ్వు ఆరాధన చేయలేవు. ఒకవేళ పాటలు పాడచ్చు. ఈ లోకంలో పాటలు పాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుడు పాటలు పాడమని చెప్పలేదు, ఆయనను ఆరాధించమన్నాడు. ఎలాగో తెలుసా? ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించమన్నాడు. యోహాను సువార్త 4:23 ఉంటాడు. అమ్మా నన్ను ఆరాధించు, కాలం వచ్చుచున్నది, ఇదిగో నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ నన్ను ఆరాధించాలి అంటున్నాడు. పాటలు పాడమని చెప్పలేదు. చాలా మంది పాటలు పాడుతున్నారు. పాటలు కాదండి, ఆత్మతో కూడిన ఆరాధన. అది హృదయాంతరంగంలోంచి, అది పరిశుద్ధాత్మలో లీనమైపోయి ఆరాధన చేస్తుంది. అలాంటి ఆరాధన ఆయన కావాలని ఆయన కోరుకుంటున్నాడు. సమరయ స్త్రీతో చెప్తున్నాడు, అమ్మా నన్ను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో కావాలి. అలాంటి వారు నాకు కావాలి. నమ్మకస్తులు కావాలి, యథార్థవంతులు కావాలి, పరిచయంలో నమ్మకస్తులు కావాలి, యథార్థవంతులు కావాలి, సంఘములో నమ్మకస్తులు కావాలి. ఈ దినాలు కరువైపోయింది. ఏంటి తెలుసా? నమ్మకస్తులు లేని దినాలు. సంఘములో సేవకునికి, సంఘానికి, కుటుంబంలో తల్లిదండ్రులకు నమ్మకంగా ఉన్నారు, సేవకునికి నమ్మకంగా ఉన్నారు, సంఘములో నమ్మకంగా ఉన్నారు. ఉండరు. కారణం ఏంటి తెలుసా? యథార్థత లేదు. ఏదో పాపం వారిలోన, ఏదో తప్పు వారి జీవితంలో, ఏదో ఒక తప్పు మాట్లాడుతూనే ఉంటూ ఉంటారు. నోరు తెరిస్తే అబద్ధమే, నోరు తెరిస్తే అనేకమైన అబద్ధమైన మాటలు. ఒకసారి నువ్వు ఆలోచించుకో, ఎందుకు నేను ఇలా మాట్లాడుతున్నాను అబద్ధాలు? ఎందుకు ఇన్నిసార్లు నేను మొత్తము కూడా ఇన్ని అబద్ధాలు ఎందుకు నేను మాట్లాడుతున్నానని ఏ రోజు నువ్వు ఆలోచించావా? అంతే. నీ వెనకాల ఏదో దురాత్మ అబద్ధాలు చెప్పించేది, దురాత్మని వెనకాల పనిచేస్తుంది. ఆ దురాత్మ పోయినప్పుడే నువ్వు యథార్థంగా దేవుని దగ్గర ఉంటావు. బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత అబద్ధం మాట్లాడతావు, షాపింగ్కి వెళ్ళి వచ్చిన తర్వాత అబద్ధం మాట్లాడతావు, పక్కింటికి వెళ్ళి వచ్చిన తర్వాత అబద్ధం మాట్లాడతావు, తల్లిదండ్రులతో అబద్ధం, సంఘంతో అబద్ధం, సేవకులతో అబద్ధం. నీ జీవితంలో ఏ రోజైనా యథార్థంగా మాట్లాడగలిగినావా? ఈరోజు మాట్లాడలేవు. ఎందుకంటే నీ జీవితంలో సత్యమైన దేవుడు, పరిశుద్ధాత్ముడు నీ జీవితంలో లేడు. అందుకనే నువ్వు యథార్థంగా మాట్లాడలేకపోతున్నావు. ఒకవేళ పరిశుద్ధాత్ముడే నీ జీవితంలో ఉంటే నువ్వు యథార్థంగా బ్రతుకుతావు, యథార్థంగా మాట్లాడతావు. అందుకని బైబిల్ అంటుంది, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. దేవుని వాక్యం నీ యొద్ద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మ నీ యొద్ద ఉన్నప్పుడు, పరిశుద్ధాత్మతో నింపబడి నీ జీవితాన్ని నువ్వు మలుచుకుంటున్నప్పుడు, అప్పుడు నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. అప్పుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని దేవుని వాక్యం అంటుంది. ఏమంటున్నాడంటే, మనం మళ్ళా మూలవాక్యము సామెతల గ్రంథము ఆయన ఏమంటున్నాడంటే 3వ వచనాన్ని సామెతలు మనం చదివినట్టయితే ఒక మాట మనం చదువుతాం. అక్కడ ఏమంటున్నాడంటే దయను, అద్భుతంగా అంటున్నాడు, సత్యమును
ఎన్నడూ నిన్ను విడిచి పోనీయకు. నీ వెనకలు ఉండాలి. వాటిని నువ్వు కంఠభూషణముగా ధరించుకోవాలా. వాటిని హృదయం అనే పలక మీద వాటిని రాసుకోవాలా. దేవుని వాక్యము తల్లి. ఒకవేళ నీకు చదువు లేకపోయినా వాక్యం వినటం వల్ల విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం ద్వారా నీ జీవితాన్ని ప్రభావితంగా నువ్వు చేసుకోవచ్చు. దేవుని వాక్యం చెల్లిస్తుంది. ఆ కింద ఇంకా చదువుతామా 4వ వచనం. అప్పుడు దేవుని దయ అందును మానవుల దృష్టి అందును నువ్వు దయనుంది అప్పుడు మంచివాడు. వాక్యం నీ యొద్ద ఉన్నప్పుడు, ప్రార్థన నీ దగ్గర ఉన్నప్పుడు, యథార్థత నీ దగ్గర ఉన్నప్పుడు, వాక్యాన్ని కంఠభూషణముగా ధరించుకున్నప్పుడు, నీ హృదయం అనే పలక మీద వాటిని రాసుకున్నప్పుడు, అప్పుడు నువ్వు దేవుని అందును మానవుల దృష్టి అందును నీవు దయను మంచివాడవని అనిపించుకుంటావు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంలో యెహోవాను నమ్మిక ఉంచు. నీ పూర్ణ హృదయం. చాలా మంది స్వబుద్ధి, అది సొంత బుద్ధి, సొంత ఆలోచన. దేవుడు చెప్తే చెయ్యరు. వీళ్ళు ఆలోచించుకొని మాట్లాడుతూ ఉంటారు. దయ్యాలు మాట్లాడుతూ ఉంటారు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడో దాని ప్రకారం చేయి. నీ స్వబుద్ధి ఈ లోకంలో కొంతకాలానికి నశించిపోతుంది. ఈ లోకము దాని ఆశ నశించిపోతుంది. కానీ దేవుని చిత్తం చేయవాడు నిరంతరం నిలుస్తాడు. దేవుని ఆలోచన, దేవుని స్వరము వినే శక్తి నీకుందా? పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. చెవుగలవాడు, సంఘానికి చెప్తున్న మాట, చెవుగలవాడు వినుగాక. పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే వినే చెవులు నీకున్నాయా? ప్రియమైన సహోదరుడా, అని ఇంకో మాట అంటున్నాడు. మనం 5వ వచనం చదువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయంతో యెహోవాను నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటా ఆయన అధికారమునకు ఒప్పుకో. నీ ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన అధికారంకు, ఆయనకు శక్తికి, ఆయనకు వాక్యానికి, ఆయనకు శక్తి, ఆ శక్తికి లోబడాలి, ఒప్పుకోవాలి. అప్పుడు నీ జీవితంలో ఏం జరుగుతుంది? కింద చదువు. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్తే అక్కడికి ఆయన మార్గాలు సరళము చేస్తాడు. నీ జీవితంలో దేవుడు మేలు చేస్తాడు. తల్లి, ఇదిగో దయను, సత్యమును ఎన్నడూ నిన్ను విడిచిపోకుండా నువ్వు దాన్ని కాపాడుకోవాలి. నీ ప్రార్థన జీవితాన్ని సత్యమైన యేసు వాక్యం నీ హృదయంలో నువ్వు పెట్టుకున్నప్పుడు దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవిస్తాడు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. అందరూ అలాగే మోకరించి ప్రార్థన చేసుకుంటాం. సత్యమైన దేవుడు, జీవమైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఆయన ప్రవేశించినప్పుడు యథార్థంగా బతకగలుగుతాం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభువానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరితో మీరే మాట్లాడి వారి జీవితంలో నీ మార్పు, ఒక కొత్త హృదయాన్ని, ఒక కొత్త జీవితాన్ని వారి జీవితంలో కలిగించమని మీ నామములో ప్రార్థన చేస్తున్నాను. అద్భుతాలు ఇచ్చేది ఆశ్చర్యకారి నీ కృపా సత్యములో వారి జీవితంలో కలిగించండి. నువ్వు మాట్లాడే దేవుడు. ఎవరైతే ఈ వాక్యం విని వారి జీవితంలో మేలు కలిగించుకోవాలనుకుంటున్నాను వారి జీవితాలు అద్భుతాలు ఆశ్చర్యకారములు జరుగునుగాక. బాగులేని వారికి నీ స్వస్థత, అనారోగ్యం ఉన్న వారికి నీ వాక్యం చేత స్వస్థత, బలహీనులను మీరు స్వస్థపరచండి. ధైర్యం లేని వారికి నీ ధైర్యమును కలిగించండి ప్రభువా. నీ వాక్యము వెల్లడయ్యే తోడని వెలుగు కలుగునన్నావునైనా నీ వాక్యం వారి జీవితంలో వెలుగు కలిగించండి. నీ ప్రత్యక్షత, నీ అభిషేకము, నీ శక్తి, నీ ప్రభావము వారిలోకి వెళ్ళాలయ్యా. హల్లెలూయా. ఇప్పుడే వారి జీవితంలో మీరు కార్యించండి.
ఎవరిలో ఉంటే ప్రతి దురాత్మలు విడిచి పోవాలి, ప్రతి వ్యాధులు విడిచి పోవాలని కనిపిస్తున్నాయి ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో. ప్రతి బానిసపు కాడిని, ప్రతి పాపము కాడిని నజరేయుడైన యేసు నామములో విరగొడుతున్నాను ఇప్పుడే. దురాత్మలారా ఇప్పుడే ప్రతి పాపము కాడిని, బానిసపు కాడిని విరగొడుతున్నాను. మీరు అద్భుతం చేయండి, మీ కృపతో ప్రతి ఒక్కరిని నింపండి. పరిశుద్ధాత్ముడా అయ్యా, నీ కృప వారి మీదికి ప్రవహించును గాక. పరిశుద్ధాత్ముడా నువ్వే వారి కుటుంబంలో సంచరించుదువు గాక. దయను సత్యమును ఎన్నడూ వారు విడిచిపోకుండా వాటిని కంఠభూషణముగా ధరించుకొని హృదయమనే పలక మీద వాటిని రాసుకొని యథార్థమైన భక్తితో, యథార్థమైన హృదయంతో వారి జీవితంలో ఉండేటట్టుగా సహాయించి నడిపించమని, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం కూడిన మనకు సకల పరిశుద్ధులకు సదాకాలము తోడేది నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే ఇచ్చి, శిలువ రక్తమే ఇచ్చి, ప్రవేశం సంపూర్ణమిచ్చి వాదికిలు కలంత నాశనము కలుగును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీ అందరికి వందనాలు. ఆమేన్.